ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా తిరువూరు పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మెడికల్ కిట్స్ తో 130 మంది అనుమానితులను పరీక్షించగా 33 మందిలో మత్తు పదార్థాల వినియోగం ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. 149 హాట్ స్పాట్స్ ను గుర్తించి 30 రోజుల పాటు 3000 టెస్ట్ కిట్స్ తో తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ లక్ష్యంతో యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేయడమే ఉద్దేశమన్నారు. ఇప్పుడు ఈ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో తాగకపోవచ్చు, మాకు డౌట్ మీద తెచ్చాం. ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా ఈ కార్యక్రమాలు ఇటువంటి డ్రగ్స్ వాడే కార్యక్రమాల్లో పాల్గొంటే కఠినమైన చట్టం అది. ఈ చట్టంలో చిన్న కేసులు కాదు ఇవి. లోక్ అదాలత్లో రాజీ పడ్డానుకో, లేకపోతే రోడ్డు మీద కనబడితే ఒక 1000 రూపీస్ 2000 ఫైన్ వేసి వదిలేసేది కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించడం జరగదు. ఎన్డీపీఎస్ యాక్ట్ లో దీనికి గరిష్టంగా 20 సంవత్సరాల శిక్ష ఉంది. 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ రవాణా చేయడం అది ఇంకా పెద్ద నేరం. తాగడం ఒక నేరం అయితే తాగడమే కాకుండా దాన్ని తీసుకొచ్చి ఒక 10 మందికి పంచడం, యువకుల జీవితాన్ని నాశనం చేయడం ఇదన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది ఇంకా పెద్ద నేరం. 20 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. ఎవరికి తెలియదులే, నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, మళ్ళీ అది వాడేసి పక్కన పడేస్తాను, ఎవరికి దొరకదు అని అనుకుంటే అది మీ పొరపాటు. దానికి తగ్గ టెక్నాలజీ ఉంది, అనుభవంగా మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి మన జిల్లా మొత్తం. అదేవిధంగా ఇవేంటి మన సీసీ కెమెరాలు ఉన్నాయి, టెస్టింగ్ చేయడానికి కిట్లు ఉన్నాయి, అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ